ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హనుమంతుడు ఇక్కడ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తాడు. అతను ఆచార్యమూర్తి కదా, ఆ జ్ఞానంలో యుగ లక్షణాలు బోధిస్తాడు కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఆయా యుగాల్లో వ్యక్తుల యొక్క శరీరములు శక్తులు ఏ ఏ విధంగా తగ్గుతూ వస్తూ ఉంటాయి, అప్పటి పరిస్థితులు ఏమిటి, ఇది అంత అద్భుతంగానూ వర్ణిస్తాడు ఆ చిరంజీవి అయినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు. ఇది అంటూ మాట దాటించాలని ప్రయత్నం అండి. ఈయన రూపం చూపించమన్నాడు కానీ ఇప్పుడు ఎందుకులే హడావిడి అని. అంతేకాదు ఈ సమయంలోనే మొత్తం రామచరిత్ర అంతా హనుమంతుడు చెప్తాడు. భీమసేనుడు అదృష్టమే అదృష్టం అండి. హనుమంతుడి నోట రామకథ ఆనాడు సీతమ్మ వింది, ఇప్పుడు భీముడు విన్నాడు. అది గొప్ప విషయం. మొత్తం రామకథ అంతా హనుమంతుడు చెప్పగానే ఆనందపరుసులే విని, ఆ కథలో నువ్వు వర్ణించిన ఏ రూపముందో దాన్ని నాకు చూడాలనుందయ్యా అన్నట్టు. మళ్ళీ నాకు ఇంకేం కోరిక లేదు. పూర్వ రూపమదృష్ట్వాతే నయాస్యామి కథంచన. నువ్వు ఆనాడు చూపించిన రూపం చూపించకపోతే నేను తిరిగి వెళ్ళను అన్నాడు. ఇది ఒక హఠం గట్టిగా పట్టాడు. ఇక్కడ పట్టగానే ఓహో ఇతని యొక్క గట్టితనాన్ని చూసి, నీనాటి తనువు చూచియ కాని అవశ్యంబు పోవ కావున కపినాథ నాకు జూపు మనవుడు వానికి తన రూపు చూపే వానరుడంతన్. వానికి తన రూపు చూపే వానరుడంతన్. తన రూపాన్ని చూపిస్తున్నట్ట. ఈ రూపం ఎలా ఉన్నది అంటే ఇక్కడ సంస్కృతంలో వ్యాసుడు అందించిన శ్లోకములు మనకు వాల్మీకిని గుర్తు తెస్తాయి. భ్రాతు ప్రియమభీప్సన్ వై చకార సుమహద్వపు. ఈ చకార సుమహద్వపు అనే మాట సుందరకాండలో పలు తావుల్లో ప్రస్తావన చేస్తాడు. కిష్కింధకాండ యొక్క చివరలో కూడా వాల్మీకి ఆ శబ్దాన్ని యథాతథంగా వ్యాసుడు ఇక్కడ చూపిస్తున్నాడు. చకార సుమహద్వపు దేహస్తస్య తతోదీవ వర్ధయత్యాయామ విస్తరై సద్రుమం కదలీషండం ఛాదయన్నమితజ్యుతి గిరేశ ఉశ్చర్యమాక్రమ్య తస్థౌ తత్ర చ వానరః. ఆ స్వామి పెరుగుతూ ఉన్నప్పుడు ఆ కదలీవనాన్ని మించిపోయింది ఆయన రూపం. పైగా బంగారు రంగుతో మెరిసిపోయింది శరీరం. ఇక్కడ ఆ కదలీవనం అంటే అరటితోపులో ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క ఆకులన్నీ బంగారు రంగులో ఉన్నాయి. కానీ వాటి బంగారు కాంతి స్వామి యొక్క శరీరపు బంగారు కాంతి దగ్గర చిన్నబోయిందిట. అలా వ్యాపించిపోయింది మొత్తం. అటు గగనమంతా కూడా హనుమంతుని యొక్క శరీరము నుంచి ప్రసరిస్తున్న సువర్ణ కాంతులతో మెరిసిపోతున్నది ఆకాశం. అదేవిధంగా స్వామి యొక్క మేని కాంతితో భూమి అంతా వెలిగిపోతుందట. అలా తన యొక్క స్వరూపాన్ని పెంచి చూపించాడు. పర్వతం మీద మరొక పర్వతము మొలచిందా అన్నట్లుందట హనుమంతుని యొక్క రూపం. అంత అద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నాడు. తామ్రేక్షణ తీక్ష్ణదంష్ట్రో భృకుటీ కుటిలానన సముచ్ఛ్రిత మహాకాయో ద్వితీయ ఇవ పర్వత. మరో పర్వతం వలె ఉన్నటువంటి ఆ స్వరూపము ఎర్రని కాంతులతో ఉన్నటువంటి కన్నులతో, తీక్ష్ణమైన దంష్ట్రలతో, ముడివేసిన కనుబొమలతో, దీర్ఘలాంగూలమా విద్య దిశో వ్యాప్య స్థిత కపి. తన దీర్ఘమైన తోకని పైకి ఎత్తి దిక్కులంతటా నిండిపోయి ఉన్నాడు. తమర్కమివ తేజోభి సౌవర్ణమివ పర్వతం. బంగారు పర్వతం వలె. అందుకే కాంచనాద్రి కమనీయ విగ్రహం అన్నారు. అతులితమై ద్వితీయ కనకాద్రియకో ఇది నా నిజాంగ మూర్జితముగా పెంచి పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఉన్నతు కపినాథు చూసి కురునందనుడప్ను నిమీలితాక్షుడై మతినతి విస్మితుండగుచు మారుతికిట్లని ఎన్ భయంబునన్. హనుమంతుని యొక్క మహద్రూపాన్ని చూసి వణికిపోయేట్టు భీముడంతటి వాడు. భీముడే వణికాడంటే ఆ స్వరూపం ఎంత ఉజ్వలంగా ఉందో పరిశీలించాలి. స్వామి మహత్తేజో రూపాన్ని చూడాలని ఉపలాట పడ్డాను. చూస్తూ ఉంటే ఆనందం కలుగుతోంది, కానీ చూడలేనంత సంభ్రమము కలుగుతోంది అయ్యా నాకు. అతి భీషణమిది అత్యద్భుతము ఓహో చాలు భూనభో మధ్య వ్యాపితమయ్యే భవద్దేహాయ తత్వము ఉపసంహరింపుము అనవుడు కపియున్. ఎప్పుడైతే ఆ రూపాన్ని ఉపసంహరించమన్నాడో ఇప్పుడు మందహాసం చేసి అంటున్నాడు, ఇప్పుడు నువ్వు చూసావు కదా నా రూపాన్ని, ఈ రూపానికి కొన్ని రెట్లు ఉంటుందయ్యా అప్పుడు నేను చూపించిన రూపం అన్నాడు. ఇక్కడ అంటే మరి ఆ రూపం ఇప్పుడు ఎందుకు చూపించలేదు అంటే, అవసరం ఉన్నప్పుడు తనంత తాను ప్రకటించడం వేరు, అడిగినప్పుడు చూపించడం వేరు. రెండింటికి తేడా ఉంటుంది కదండి. అవసరం ఉన్నప్పుడు ప్రకటించిన రూపం అది, ఇప్పుడు అడిగేవి కనుక చూపించిన రూపం అది, కొంచెం తేడా ఉంటుంది. అంతేకాదు యుగాలు బట్టి కూడాను తేడాలు ఉంటాయి. నాలో కాదు, చూడగలిగిన వాళ్ళ శక్తి కూడా ఉంటుంది అక్కడ. కనుకని ఇప్పుడు నువ్వు చూడగలిగినంత మేరకు నన్ను నేను దించుకుని చూపించానన్నాడు. అదే భీమసేనుడు భరించలేడంటే దేవతల యొక్క యథార్థ స్వరూపాన్ని మనం దర్శించలేమని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఇక్కడ కనబడ్డే ఏంటంటే కనబడితే తట్టుకోలేము, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ
పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే బృహస్పతి నేత్రములే అంధీభూతములయ్యే అని స్కాంద పురాణం చెప్తున్నది. ఆయన మన కోసం దిగి రావాల్సిందే తప్ప ఆయన ఉన్న స్వరూపాన్ని మనం చూడలేం. మొత్తానికి భీమసేనుడితో ఆ మాట చెప్తున్నాడు. ఏతావధిక శక్తస్త్వం ద్రష్టం రూపం మమానఘ, నువ్వు ఇంత మేరకే నా రూపాన్ని చూడ్డానికి సమర్థుడువు గనక ఇంత మేరకు చూపించాను. వర్ధేహం చాప్యతో భూయో యావన్మే మనసి స్థిత, ఆ సమయంలో నేను చూపించిన రూపం ఇంతకంటే గొప్పది అని చెప్తూ, తన ఎప్పటి రూపము జేకొని దీనికి ఇనుమడుంగగుం ప్రతిబలము గనినప్పుడు నా రూపంబు అనుపమనంగన్ అనినా హనుమ కనిలజుడనియన్ ఉన్నతి భూని. ఇప్పుడు అద్భుతంగా అంటున్నాడు మహానుభావుడు భీమసేనుడు. ఉన్నతి భూని నీవు బలియుండగు రావణు నశ్రమంబునన్ బన్నుగ జంపనో పటు బాహుబలాఢ్యుడవు. నీ స్వరూపాన్ని చూస్తే తెలుస్తున్నది, రావణుని సంహరించడానికి రాముడి దాకా వెళ్ళక్కర్లేదు, నీ భుజబలంతోనే రావణ్ణి సంహరించగలవు అనేది సంపూర్ణంగా తెలుస్తూనే ఉన్నది. ఈ మాట ఆయనే ప్రకటించాడు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్తని. ఇట్టి ఊర్జితు నిన్ను సహాయుగా బడసి నిర్మల నీతి పరుండు రాఘవుండు అన్నరభోజనాన్వయుల ఆజి వధించుట ఏమి చోద్యమే. ఇలాంటి నిన్ను సహాయంగా పొందినటువంటి ఆ ధర్మ విగ్రహుడైన రామచంద్రమూర్తి అసుర సంహారం చేశారంటే ఆశ్చర్యమేమున్నదయ్యా అన్నాడు. ఇక్కడ ఈ విధంగా హనుమంతుని స్తుతించాక హనుమంతుడు ఇక్కడ విశేషములైన కొన్ని అంశములు చూపిస్తాడు. అందులో వివిధములైన ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు ఇత్యాదుల్ని బోధిస్తూ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్న చోటంతా దేవభూములు, హిమవత్ పర్వతములే దేవభూములండి. వాళ్ళ దర్శనములు అయినా కాకపోయినా మసలితే చాలా పర్వత శ్రేణిలో ఎంతో భాగ్యం ఉండే వాళ్ళకి అది లభిస్తుంది. ఇక్కడ మసలితే చాలు వాళ్ళ అనుగ్రహాలు లభిస్తాయి. ఎందరు సిద్ధులు ఎందరు దేవతలు సంచరిస్తూ ఉంటారు అక్కడ. పైగా దేవతలను నువ్వు పరాక్రమాలతోని అహంకారాలతోని ప్రసన్నం చేసుకోలేవు సుమా. దేవతలు ప్రసన్నం కావాలి అంటే చెయ్యవలసిన పద్ధతులు ఏమిటో ఇక్కడ బోధిస్తున్నాడు హనుమంతుడు. బలిహోమ నమస్కారై మంత్రైశ్చ భరతర్షభా దైవతాని ప్రసాదం హి భక్త్యా కుర్వంతి భారత. దేవతల అనుగ్రహం పొందడానికి బలి, బలి అనగా ఇక్కడ పూజ అని మాత్రమే అర్థం అండి, తలలు నరకడం కాదు. ఇక్కడ బలి శబ్దానికి శాస్త్రార్థం ఏంటంటే పూజ, పూజించుట అని అర్థం. ఇక్కడ బలి హోమము అంటే పూజించుట, హోమము, నమస్కారము, జపము, ఈ నాలుగింటి ద్వారా దేవతలు ప్రసన్నలవుతారు. ఎంత అద్భుతమైన అంశం చెప్పారు చూడండి. ఇక్కడ ఇది ఒక్కటి చేస్తే లాభం లేదు, నేను మంత్రం చేస్తానంటే లాభం లేదు, పూజ ఉండాలి. ఆ రెండూ చేస్తే లాభం లేదు, హోమం ఉండాలి. ఆ రెండూ చేస్తే లాభం లేదు, నమస్కారం ఉండాలట. ఈ నాలుగు ఎలా చేయాలంటే భక్త్యా, ఈ నాలుగింట్లో కలవలసిన ప్రధాన ధాతువేది భక్తి. కనుక భక్తితో కూడినటువంటి పూజ, భక్తితో కూడిన హోమము, నమస్కారము, మంత్రము, వీటి ద్వారా దేవతలు ప్రసన్నులవుతారు. కనుక ఈ నాలుగు దేవతా ప్రసన్నతకి హేతువు. అందుకని అహంకారం కాదు సుమా, అందుకు నువ్వు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా వెళ్ళు అంటూ ఇక్కడ సాహసం అని ఏదైతే తీవ్రంగా ఉందో దాన్ని కొంత నిగ్రహించాడు. నిగ్రహించి యథారూపాన్ని స్వీకరించినటువంటి ఆంజనేయ స్వామి వారు భీమసేన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారటండి. పరిష్వక్తస్య తస్యాసు భ్రాత్రా భీమస్య భారత శ్రమో నాశమపాగచ్చత్ సర్వం చాసీత్ ప్రదక్షిణం. దగ్గరికి తీసి ఆలింగనం చేసుకోగానే ఈ వైభవాన్ని గట్టిగా వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. ఇలాంటివి కీలకాలు భారతంలో. పట్టుకోగానే అంతవరకు భీమసేనుడికి పర్వతములు ఎక్కడం వల్ల అంత మహాత్ముడికి కలిగిన చిన్నపాటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమంతా పోయి శరీరంలో ఒక నూతనమైన జవసత్వాలు వచ్చిన అనుభూతి కలిగిందిట. అంతేకాదు కాలము, విషయములు అన్నీ తనకు అనుకూలమైన భావం కలిగింది. మొత్తం అన్నీ అనుకూలించాయి, ప్రతికూలతలు తొలగిన భావం. అంతేకాదు మహాబలవంతుడైన తనకి బలంచ అతి బలోమేనే, ఇది వరకుటున్న బలముల కంటే గొప్ప బలము వచ్చినట్టుగా భావన కలిగి నమేస్తి సదృశో మహాన్, నాతో సమానుడు మరొకడు లేడు అని తృప్తి కలిగింది ఇక్కడ. అంటే అంత బలము, అసదృశమైనటువంటి వీరత్వము దేనివల్ల కలిగిందయ్యా అంటే హనుమద్గాత్ర పరిష్వంగం. చాలా అద్భుతమైన అంశం. దీన్ని బట్టి మనం పరమేశ్వరుడు పాండవుల్లో ప్రధానమైన పరాక్రమ వీరులు ఇద్దరిని రెండు విధాలుగా అనుగ్రహించాడని దీన్ని బట్టి తెలుస్తున్నది. నేను కిరాత రూపంతో వచ్చి అర్జునుడిని కుస్తీ పట్లు పెట్టి తన యొక్క శరీర స్పర్శతో రుద్ర తేజస్సుని అర్జునులో ప్రవేశపెట్టిన పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే హనుమద్రూపంలో భీమసేనులో కూడా తన యొక్క శివశక్తిని ప్రవేశింపజేశాడు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. దానితో అతిబలుడుగా ప్రకాశిస్తున్నటువంటి వాడు ఒక్కసారి ఆంజనేయ స్వామిని నమస్కరిస్తూ పరవశురైపోయేట. నీకేం వరం కావాలన్నట్టండి ఆంజనేయ స్వామి వారి. చిత్రం ఏంటంటే మహాయోగి అయిన హనుమకు కూడా కళ్ళు చెమ్మగిల్లేటి. ఇక్కడ భక్త వాత్సల్యం అలాంటిది. భగవంతుడు నిజానికి నిర్వికారుడైనా భక్తుడి యొక్క ప్రేమను చూస్తే ఆయనకి వాత్సల్యం కలుగుతుందండి. అందుకు వాత్సల్యం కలుగు అంటుంటాడు, నువ్వు ప్రసంగాల మధ్యలో నన్ను అప్పుడప్పుడు తలంచుకుంటూ ఉండు,
అంతేకాదు నేను ఇక్కడున్నా అని ఎవరికి చెప్పకు, ఇది ప్రధానమైన అంశం సుమా. పైగా నువ్వు ఇప్పుడు కుబేరుని భవనం వైపు వెళుతున్నావు, నువ్వు అన్ని విధాల జాగరూకుడవై ఉండు, నీకు నా అనుగ్రహం లభిస్తుంది. నీకు ఏవైనా వరం కావాలంటే చెప్పు, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నువ్వు అంటే నేను హస్తినకి వెళ్ళి ధార్తరాష్ట్రులందరినీ ఇప్పుడే సంహరించి దుర్యోధనుని బంధించి కావాలంటే నీ దగ్గర పెడతాను, చేయమంటావా అని అడిగట్టండి. ఇక్కడ ఇదొక పరీక్ష. వెంటనే స్వామి మా ధర్మము మా చేత నిర్వహింపజేసే శక్తిని మాకు ప్రసాదించు అన్నట్టు అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. అని చెప్తూ అసలు నిన్ను వేరే వరం అడగక్కర్లేదయ్యా, నువ్వు నాకు దర్శనమివ్వడమే నాకు లభించిన వరం, అన్నీ లభించినట్లే దానితో. సనాధాహ పాండవా సర్వే త్వయా నాథేన వీర్యవాన్ తవైవ తేజసా సర్వాన్ విజేష్యామో వయం పరాన్. ఇవాళ పాండవులందరూ సనాథులయ్యారు అంటే ఒక దిక్కు అండా లభించింది పాండవులందరికీ నీ వల్ల, నీ యొక్క అండదండల వల్ల మేము శత్రువులందరినీ తప్పకుండా జయం సాధిస్తాము అని తెలుస్తున్నది అని చెప్తే, అప్పుడు నీపై స్నేహంతో నీకు కొన్ని మాటలు నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ. నువ్వు కానీ సింహనాదం చేస్తే యుద్ధంలో అది నాకు ఎక్కడున్నా వినిపిస్తుంది, నీ నాదంతో పాటు నా నాదం కూడా కలుస్తుంది అని చెట్టొక వరం. అందుకే భీమసేనుని గర్జనలో హనుమద్ గర్జన కూడా ఉంటుంది. అంతేకాదు అర్జున్ని రథంపై ధ్వజరూపంలో నేను భయంకర సింహనాదాలు చేస్తాను. అసలు ఖాండవన దహన సమయంలో వచ్చినటువంటి రథంకే కపిధ్వజం ఉందని చెప్పాం. హనుమంతుడు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నట్టే ఇప్పటి నుంచి కపిధ్వజంలో ఉన్నట్టా అంతకుముందు ఉన్నట్టా, ఇది పెద్ద ప్రశ్న. కపిధ్వజం అనేది ఆయనకు ఉన్నది, ఆ కపిధ్వజం హనుమత్ స్వరూపమే. కానీ ఇప్పుడు హనుమంతుడు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, అక్కడ నేను సర్వశక్తులతో ఉంటూ మీ విజయానికి హేతు అవుతాను, అక్కడి నుంచి నేను నాదాలు చేస్తూ ఉంటాను అని. ఇది మనకి ఆ యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో కపిధ్వజం యొక్క శోభ ఇంకా గొప్పగా వర్ణించబడుతూ ఉంటుంది. అది కేవలం చిహ్నంతో ఉన్న ధ్వజం మాత్రమే కాదు, హనుమంతుడితో ఉన్న ఒక శక్తి కేంద్రం, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ కపిధ్వజం రెపరెపలాడుతూ చూసి నమస్కారం చేసుకోండి ఇక్కడ పైన. అది మొత్తం భారతదేశానికి శ్రీరామరక్ష, అది మన సనాతన ధర్మానికి శ్రీరామరక్ష. ఎందరు ఎన్ని వెర్రి వికారాలు వేసినప్పటికీ కూడా అటు రామాయణ కాలంలో అటు భారత కాలంలో కూడా హనుమంతుడు ధర్మరక్షకుడుగా మనల్ని అనుగ్రహించుగాక అని నమస్కారం చేసి పొందిన అతడు ఆ దివ్యమైనటువంటి కుబేర సరస్సు వద్దకు వెళ్ళాడు. అక్కడ సౌగంధికా కుసుములను, దివ్య కుసుమములు, వాటిని తాను తీసుకోవడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి యక్షులు మొదలైన వారు అడ్డుకున్నారు. వాళ్ళందరినీ అవలీలగా కొట్టి తాను వెళ్ళ కుసుమాలు తీసుకుంటున్నట్ట. ఈ యక్షులందరూ పరిగెత్తుకు వెళ్ళి కుబేరునితో చెప్పారు, భీమసేనుడా స్వేచ్ఛగా ఆయనకు కావలసినవి తీసుకువెళ్ళని అన్నట్టు. ఇక్కడ ఎప్పుడైతే కుబేరుడా మాట చెప్పాడో, ఎందుకంటే ఇతడు ఒక దేవస్వరూపుడు, అతను దేవకార్యం కోసం అవతరించినవాడు అని కుబేరుడు ఆ విధంగా విడిచిపెట్టాడు. అక్కడి నుంచి క్రమంగా వీరందరూ కలిసి ప్రయాణం చేస్తూ నరనారాయణుల ఆశ్రమాన్ని దర్శించారు అని చూపిస్తున్నారు. ఇది సరిగ్గా బదరీ క్షేత్రంలోనే నరనారాయణుల ఆశ్రమం ఉన్నది. ఆ నరనారాయణ ఆశ్రమం చూసుకుని వస్తూ ఉండగా జటాసురుని వధించాడు భీమసేనుడు. ఆ తర్వాత క్రమంగా ఆష్టిశేలుని ఆశ్రమాన్ని దర్శించారు. ఇది గంధమాదన పర్వతానికి వెళుతున్న త్రోవలో జరిగిన వైనావనండి. ఇక్కడ గంధమాదన పర్వత సమీపంలోనే ఆష్టిశేలుడు అనే మహాత్ముని యొక్క ఆశ్రమం. ఆశ్రమంలో కొద్ది కాలం పాండవులు అక్కడ నివసించారు. అలాగే వారితో పాటు రోమస మహర్షి, ధౌమ్యుడు మొదలైన వారు కూడా ఉన్నారు. అక్కడ ఉంటూ ఉన్న సమయంలో ఈ గంధమాదన పర్వతం వద్ద ఒక అద్భుతమైన అంశం జరిగిందయ్యా. అంటే 5 ఏళ్ల వియోగం తర్వాత అప్పుడు స్వర్గలోకం నుంచి దిగివచ్చాడు సాక్షాత్ అర్జునుడు. ఆ వచ్చినవాడు మహా తేజోమూర్తిగా అక్కడ మాతలు రథం తీసి దింపితే దిగేట. దిగి తన అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. అటువంటి అర్జునుని చూడగానే యుధిష్ఠిరునికి పరమానందం కలిగినది. ఆ ఆనంద పరవశుడై అక్కడ వారు సమావేశమయ్యారు. ఈ సమయంలో అనేకమైన అంశములు ఇక్కడ వివరిస్తాడు సాక్షాత్తుగా అర్జునుడు. తాను స్వర్గలోకానికి వెళ్ళడం దగ్గర నుంచి జరిగినటువంటి విశేషాన్నంతటి బోధిస్తాడు. ఈ లోపల వీళ్ళు కుబేరుని యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని, అతని అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే భీముడు ఆ కుబేర వన సమీపంలో ఉన్నటువంటి మణిమంతుడు అనే ఒక రాక్షసుని సంహరిస్తాడు. అతడు కుబేరుని యొక్క మిత్రుడు. అయితే తమతో ఉంటూనే చెప్పకుండా వెళ్ళిపోయిన భీమసేనుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చినటువంటి ధర్మరాజాదులకి అక్కడ మణిమంతుని సంహరించినటువంటి భీముడు కనబడగానే నువ్వు ఇలాంటి గొడవలు పెట్టుకుంటే మహాప్రమాదం అయ్యా అంటాడు. ఆ కుబేరుడికి తెలిస్తే ఏం జరుగుతుందో అని కుబేరుడు అక్కడికి వస్తాడు. చాలా సంతోషం, ఇతడు నా మిత్రుడే కానీ ఇతడు ఈ విధంగా సంహరింపబడతాడు ఒక నిర్ణయం ఉన్నది, ఆ నిర్ణయం ప్రకారం జరిగింది అని కుబేరుడు వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఇక్కడ అర్జునుడు అక్కడికి చేరుకున్న తర్వాత తాను ఏ విధంగా ఆ దివ్యమైన స్వర్గధామానికి చేరుకున్నాడు, పరమేశ్వరుడు అనుగ్రహం తనకి ఎలా లభించింది, తద్వారా పాశుపతాస్త్రంతో పాటు దేవతలిచ్చిన దివ్యాస్త్రములు అవన్నీ గ్రహించి తాను
ఇంద్రుని కోరిక మీద నివాత కవచులు అనబడేటువంటి అసురుల్ని ఏ విధంగా సంహరించాడో వివరించి చూపిస్తాడు. ఇదంతా అద్భుతమైన అంశం. ఇవి జరిగిన తర్వాత ఆ నివాత కవచులైన అసురుణ్ణి కూడా ఇంద్రునికి సహాయకుడుగా ఉండి అర్జునుడిని సంహరించాడంటే అర్జునుడి యొక్క అతిమానుషమైన దైవ బలాన్ని ఒక్కసారి స్మరించాలి. దీన్ని బట్టి అర్జునుడు ఎటువంటి వీరుడో మనకు అర్థమవుతున్నది. ఈ కర్ణాదుల ప్రేలాపనలు ఎన్నున్నప్పటికీ కూడా అర్జునుడి ముందు వీళ్ళెవరు నిలవలేరండి. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశమే. కర్ణుడు గొప్పవాడే కాదని కాదు, కానీ అర్జునుడి యొక్క దివ్యత్వం వేరు. ఈ సన్నివేశంలోనే మనకు స్పష్టమవుతున్నది. ఇది అయిన తర్వాత కుతూహలం కొద్దీ అక్కడ ఉన్నటువంటి సోదరులు, నువ్వు సంపాదించినటువంటి దివ్యాస్త్రములు ఎలా ఉన్నాయో కాస్త చూపిస్తావా అని అడిగారట. ఆ అస్త్రములు ఎలా పనిచేస్తాయో చూపించమని. అది సహజమేనండి, ఎవరికైనా కుతూహలం అలాంటివి ఉంటాయి. దానితో ఆయన కూడా ఉత్సాహపడి ఒక్కొక్క మంత్రాన్ని అనుసంధానం చేయడం మొదలుపెట్టాడు. అస్త్రములనగా మంత్రశక్తులేగా. ఆ అస్త్రములు ఆయన తన నుంచి ప్రయోగించబోతూ ఉండగా నదులు సముద్రాలు కల్లోలం చెంది కొండలు బద్దలవుతూ ఉన్నాయి. అంతేకాదు భూమి లోపలి ప్రాణులు కూడా భయపడి బయటకు వచ్చి అర్జునుడిని వారిస్తూ రక్షించమని అడుగుతున్నాయట. అంత మహాశక్తిమంతమైన అస్త్రములవి. ఆ సమయంలో ఇంద్రుని యొక్క ప్రేరణ మేరకు నారదుల వారు అక్కడికి వచ్చి, తప్పు సుమా అర్జున నువ్వు చేస్తున్న పని, దివ్యాస్త్రముల్ని అలా వినోద ప్రదర్శనగా చెయ్యరాదు. ఇది తెలుసుకోవాల్సింది. అదే మహామహాశక్తుల్ని ఊరికిని వినోదాల కోసం ప్రదర్శించరండి, అది కూడదు. ఇవి కూడా నువ్వు ఎటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారిపై ప్రయోగించరాదు సుమా. తగిన కారణం లేకుండా తగని చోట ప్రయోగిస్తే ఇది చాలా దోషం వస్తుంది. అందుకే మంత్ర మర్యాదలు ఉంటాయండి, వేటిని దేనికి వాడాలని. మహాత్ములైన వారు కూడా ఎంతో విషమించిన పరిస్థితుల్లోనే తమ దగ్గరున్న దివ్య మంత్రశక్తిగాని అస్త్రశక్తిగాని ప్రయోగిస్తారు. అందుకు ఇది కూడదు సుమా అని ఎప్పుడైతే నారదులు వారు చెప్పారో, వెంటనే అర్జునుడు తన తొందరపాటుగా మన్నించమని వేడుకొని ఆ అస్త్రములని తిరిగి తాను ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉంటున్నటువంటి సమయంలోనే జరిగిన అద్భుతాలు చాలా. ఈ గంధమాదన పర్వతము మొదలైన ప్రాంతాల్లో వీరు సేవించుకుంటూ క్రమంగా బదరికాశ్రమంలో కొంతకాలం ఉంటూ అటు నుంచి మళ్ళీ ద్వైతవనానికి చేరుకున్నారు. ఈ ద్వైతవనం చేరుకున్నప్పుడు భీమసేనుడు మహోత్సాహంగా అటు ఇటు సంచరిస్తున్నాడు, ఎవరి దారిని వాళ్ళు వెళుతున్నట్లుగా. అలా భీమసేనుడు సంచరిస్తున్న దశలో ఒకానొక అరణ్యపు లోపలి భాగాలకు వెళ్ళాడు, హిమత్పర్వత ప్రాంతాల్లో. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక భయంకరమైన అజగరము కొండ చిలువ భీముని చుట్టి వేసిందిట. అంత 10,000 ఏనుగుల బలము కలిగిన వాడు కూడా ఆ సర్పము చేత చుట్టబడి ఆశ్చర్యపోతున్నాడు. పైగా అదే పడగని గట్టిగా కరిచి పట్టుకుంది అతన్ని మొత్తం చుట్టవేసి. దానితో నిశ్చేష్టుడైనటువంటి వాడు కొంతసేపటికి తెప్పరిల్లి, నువ్వు సామాన్యమైన సర్పానివి కావు, అయ్యుంటే నా యొక్క విదిలింపుకే నువ్వు ఎగిరిపోతావు. ఇప్పుడు నేను విదిలించడానికి కూడా వీల్లేనంత మహాపరాక్రమంతో పట్టావు కనుక నువ్వు ఎవరివి అంటే, నీ పూర్వీకుల్లో ఒకడిని అని చెప్పేట ఆ సర్పం. ఎవరయ్యా అంటే నహుష చక్రవర్తి అంటారు అని చెప్పాడు. నహుష చక్రవర్తి గురించి మనం చంద్రవంశ వర్ణన చేసేటప్పుడు భారతం ఎలాగో ప్రారంభించామో అందరూ గుర్తు ఉంటుంది. సంపూర్ణంగా చంద్రవంశ రాజులు ఆ పరంపర అంతా మనం చెప్పుకున్నాం. అలా ఇక్కడ మనం గమనించినట్లయితే నీ పూర్వీకులకు ముందు వాణ్ణి పూరు మహారాజు యొక్క పుత్రుడైన ఆయువు యొక్క పుత్రుడైన నహుషుణ్ణి అన్నాడు. అలాంటి నేను శాపవశాత్తు ఈ విధంగా ఉన్నాను అని చెప్తూ ఉండగా ధర్మరాజు భీమసేనుడు ఏమయ్యాడో వెతుక్కుంటూ అక్కడికి వచ్చేటప్పటికల్లా సర్పము చే చుట్టబడినటువంటి భీమసేనుడు కనబడ్డాడు. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. వెంటనే నమస్కరించి, ఎవరివయ్యా నువ్వు అని ధర్మరాజు కూడా అడిగితే, అప్పుడు తాను నీ పూర్వీకుడైన నహుషుడనే చక్రవర్తిని తను తాను పరిచయం చేసుకుని, అగస్త్యము మహాముని యొక్క శాపము చేత నేను ఈ విధంగా సర్పముగా మారాను, ఆయన యొక్క అనుగ్రహం చేత నా పూర్వస్మృతి నాకున్నది అన్నాడు. 2 చెప్పాడు ఇక్కడ. ఆగ్రహం చేత సర్పాన్ని అయ్యాను, అనుగ్రహం చేత జ్ఞాపకం ఉంది. అది ఉంటేనే కదా తరించడానికి ప్రయత్నం అంటూ ఉంటుంది. ఈ 2 నాకున్నాయి అని చెప్తూ, నువ్వు నాకు కొన్ని సమాధానాలు చెప్పినట్లయితే ఈ భూమిని విడిచిపెడతాను అన్నాడు ఇక్కడ. వెంటనే ఇక్కడ చాలా విశేషమైన అంశం అండి. నహుష ప్రశ్న అని వనపర్వంలో చాలా రమ్యమైనటువంటి ఒకానొక సన్నివేశం. మనం ప్రధానంగా ఆఖ్యానాన్ని తీసుకువెడుతున్నాం, కానీ ఉపాఖ్యానాలన్నీ చెప్పుకుంటే ఆ మహాభారతం 2 ఏళ్ల కథ. అంత ఓపికలు తీరుకులు లేని కాలంలో మనం ఉన్నాం. అలాగని వాటి సారాంశాన్ని విస్మరించకుండా వెళ్ళడానికి ప్రయత్నమే. అందుకే ఆఖ్యానాన్ని ప్రధానంగా తీసుకుంటున్నాం, కానీ నహుష ప్రశ్న ఉపాఖ్యానం అనడానికి లేదు. అదొక ప్రధానమైన సన్నివేశం. కానీ ఇది పరిమాణంలో మనం చూస్తే చాలా చిన్నది, భావంలో చూస్తే చాలా గొప్పది. ఎందుకంటే భారతం అనేక చోట్ల బ్రహ్మ విద్యా ప్రతిపాదన చేస్తుందండి. చాలా ముఖ్యమైన అంశం ఇది. చాలామంది భారతం కథగానే చూస్తుంటారు. కొందరు అంటూ ఉంటారు, రామాయణ భారతాలు కాదండి, మేము ఏకంగా ఉపనిషత్తులు చదువుతున్నామని. వాళ్ళకి ముందు చెప్పాలి, సర్వోపనిషత్సారమైన భగవద్గీత కూడా ఆ భారతంలోదేనండి అని చెప్పాలి. ఇక్కడ
సరిగ్గా భారతం చదవకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఉపనిషత్ సారమే మనకి ఇతిహాసాలు అందిస్తున్నాయి, అది చెప్పడానికి వచ్చింది. అందుకే మహాభారతం ఉపనిషత్తు. అది ప్రతిపాదించడానికి దానికంటూ వేరే ఉపన్యాసం చెప్పుకోవాలి. బ్రహ్మభారతంలో బ్రహ్మ విద్య, ఒక భగవద్గీతను పక్కన పెట్టి కూడా బ్రహ్మ విద్యను ఎన్ని చోట్ల చెప్పవచ్చండి అక్కడ. అలాంటి దానిలో ఇదొక సన్నివేశం ఒకటి. ప్రత్యేకంగా ముద్గల మహర్షి గాథ ఒకటి వస్తుంది, అది ఉంది దీంట్లో, అంతే చెప్పగలం. అక్కడ కూడా అద్భుతమైన బ్రహ్మ విద్యా ప్రతిపాదన జరుగుతుంది, అనేకమైన అంశములు. అందుకే సర్వశాస్త్రములకు ఇది గని అని ముందే చెప్పాడుగా మహానుభావుడు వ్యాసుడు. మనం సరిగ్గా చదవలేదు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు అని ముందే ప్రకటించారు. అది ఇక్కడ రెండూ లభిస్తుంటాయి. ఇక్కడ అద్భుతమైన కొన్ని అంశములు చెప్తున్నాడు. సనాతన ధర్మం యొక్క అసలు స్వరూపం ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే నీ తమ్ముడిని విడిచిపెడతాను అంటే, ఈ మహానుభావుడు ఏమంటున్నాడంటే, నీ ఇష్టం వచ్చినట్లు అడుగు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తూ నిన్ను ప్రీతి కలిగించే శక్తి నాకు ఉంటే తప్పకుండా నా సమాధానాలు వస్తాయి నా నుంచి. అంతేకాదు, నీకు నిజంగా బ్రాహ్మణుడు దేన్ని తెలుసుకోవాలో దాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు తప్పకుండా బదులిస్తానన్నాడు. మాట చాలా విశేషమండి ఇక్కడ. దీని మూలంలో వేద్యంచ బ్రాహ్మణే నేహ తద్భవాన్ వేత్తి కేవలం సర్పరాజా తతశ్రుత్వా ప్రతివక్ష్యామి తేవచః. ఇక్కడ వాడిన బ్రాహ్మణ శబ్దానికి అర్థం వేరు. ఇక్కడ రెండే చెప్పాడు. ఇక్కడ తెలుసుకోవలసినదేమిటో దానిని తెలుసుకోగలిగినవాడు బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణుడు దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో దాన్ని నువ్వు తెలిసినట్లయితే దానికి నేను సమాధానం చెప్తాన్నాడు యుధిష్ఠిరుడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే బ్రాహ్మణుడు తెలుసుకోవాల్సింది ఏమిటి, అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటి, ఈ రెండు తెలియాలి. అసలు యుధిష్ఠిరుడు దీన్ని బట్టి ఎంత పరిణత ప్రజ్ఞ గలవాడో ఆలోచించాలండి. యుధిష్ఠిరుడు కేవలం మనకి ఒక ధార్మికుడనో లేకపోతే ఒక రాజు అనో అనుకుంటున్నాం, కానీ యుధిష్ఠిరుడు ఎంత జ్ఞానియో చెప్పడానికి అరణ్య పర్వం మనకు పనికొస్తున్నది ఇక్కడ. పైగా స్వతసిద్ధంగా ఆయనకు ఉన్నటువంటి శక్తి ఒకటి, రెండు ఆబాల్యము తాను పాటించినటువంటి ధర్మం ఒకటి, మూడు ఈ వనపర్వంలో ఆయన పొందినటువంటి సాధన ఒకటి. ఇన్నిటి వల్ల ఆయన ఎంత పరిణితుడయ్యాడు అనే సన్నివేశాలు మనకు కనబడుతుంటాయి. అది వనపర్వంలో రెండు ప్రశ్నలు అద్భుతంగా ఉంటాయి. ఒకటి నహుష ప్రశ్న, చివరికి యక్ష ప్రశ్నలు. ఈ రెండూ చాలా రమ్యమైన ఘట్టాలు. కేవలం ఈ సన్నివేశాలుగా చూడడం కాదు, దీని ద్వారా మనకి మహర్షి అందిస్తున్న జ్ఞానాన్ని పరిశీలించాలి. ఈ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. యుధిష్ఠిరుడు నిజానికి ఒక ప్రశ్న వేసేటట్టుగా మాట్లాడాడు. బ్రాహ్మణుడు ఏది తెలుసుకోవాలో అది నీకు తెలిసినట్లయితే, ఆ మాట నీ ద్వారా నేను విన్నట్లయితే నీకు సమాధానం చెప్తానన్నాడు ఇక్కడ. అంటే ప్రశ్న వేయడానికి సమాధానం చెప్పడానికి కూడా ఒకానొక అర్హత ఉండాలి. అప్పుడు సర్పం అంటోంది, బ్రాహ్మణక్కో భవేద్రాజన్ వేద్యం కించ యుధిష్ఠిర బ్రవీహ్యతిమతిం త్వాం హి వాక్షైరను మిమీమహే. నువ్వు చెప్పిన మాటలోంచే ప్రశ్న తీస్తున్నాను. బ్రాహ్మణుడంటే ఎవరు, అదేవిధంగా వేద్యము అంటే తెలియవలసినది, తెలుసుకోవలసిందేమిటి. ఈ రెండు చాలా ముఖ్యమైన అంశం అండి. తెలుసుకోవలసినది ఇది బాగా ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. వేద్యం అంటే తెలుసుకోవలసింది. ఎవరి చేత? అసలు పుట్టిన ప్రతి జీవుడు తెలుసుకోవలసింది ఒకటి ఉంది, కానీ కేవలం జీవుడైనంత మాత్రం తెలుసుకోలేడు. వాడు బ్రాహ్మణుడైతే దాన్ని తెలుసుకోగలడు. అంటే అది తెలుసుకోవాలంటే ఏమవ్వాలి? బ్రాహ్మణుడు అవ్వాలి. అందుకు బ్రాహ్మణుడెవడు, వేద్యం ఏమిటి, ఈ రెండు నువ్వు చెప్పు వింటాను. కనుక నీ మాటలతో అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దాన్ని బట్టి నువ్వు ఎంత బుద్ధిమంతుడివో నేను ఊహిస్తానన్నాడు. చూసారా, నీ ప్రశ్న బట్టి నువ్వెంత గొప్పవాడో చెప్తానన్నాడు ఆయన. నీ జవాబు బట్టి నువ్వెంత బుద్ధిమంతుడివో నేను ఊహిస్తానని అడిగిన.